హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. మేమైతే చాలా బాగున్నాం, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈరోజు స్పెషల్ అయితే టమాటా కోడిగుడ్డు కర్రీ అండి. ఎలా చేశాను ఏంటనేది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, సింపుల్గా టమాటా కోడిగుడ్డు కర్రీ అయితే నేనైతే ఇలా చేస్తాను మా ఇంట్లో మా పిల్లల కోసం. మీరు ఎలా చేస్తారన్నది కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇప్పుడైతే బాండ్లీ పెట్టానండి. కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను, సరిపడా ఆయిల్ అయితే వేడైందండి. తాలింపు గింజలు యాడ్ చేద్దాము. ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేద్దామండి. ఒకసారి కలుపుకుందామండి. ఇవ్వండి, ఇవైతే మంచిగా మగ్గుతున్నాయి కదండి. ఇప్పుడు పసుపు ఉప్పు యాడ్ చేస్తున్నాను. పసుపు అండి, సాల్ట్ అండి. ఒకసారి మొత్తం కలుపుకుందాము. ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకున్న టమాటా అయితే యాడ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి నాటు టమాటాలు, చాలా బాగుంటుందండి కర్రీ. అల్లం పేస్ట్ అండి, 1 స్పూన్ వేసాను. సరే కలుపుకుందాం మొత్తం. చూస్తున్నాము ఫ్రెండ్స్, మంచిగా అయితే కలుపుతున్నాము. అల్లం పేస్ట్ అయితే మేము ఇంట్లో చేసుకుంటామండి, బయట నుంచి తెచ్చుకోము. మీరు మ్యాక్సిమం ఇంట్లోనే ట్రై చేయండి. ఇప్పుడైతే మూత పెట్టి మంచిగా మగ్గిద్దామండి. చూస్తున్నారు కదా, టమాటా అయితే మంచిగా మగ్గిందండి. ఇప్పుడు కారం యాడ్ చేద్దాము. ఇగోండి, 1.5 స్పూన్ కారం అయితే వేసానండి. ఒకసారి మొత్తం కలుపుకుందాము. ఇగోండి, టమాటాల్లో కారం కూడా మంచిగా మగ్గింది కదా. ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టి రసం తీసానండి. ఆ రసం వేసుకుందాం ఇప్పుడు. ఒకసారి మొత్తం కలుపుకుందామండి. చింతపండు పులుసు వేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి కోడిగుడ్డు కర్రీ. ఇదైతే మంచిగా ఉడుకుతుందండి. ఇప్పుడు కోడిగుడ్లు అయితే యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలుపుకుందామండి మొత్తం. కోడిగుడ్లు ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మా పిల్లలు తినరండి అలాగా, నేను అందుకని డైరెక్ట్గా వేసాను. కోడిగుడ్లు టమాటా మంచిగా ఉడుకుతుంది కదండి. ఇప్పుడైతే మసాలా యాడ్ చేస్తున్నాను. ఏం మసాలా అనుకుంటున్నారా? ఏం లేదండి, ధనియాలు, జీలకర్ర మంచిగా ఫ్రై చేసి ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టానండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. దీంట్లో ఎలాంటి గరం మసాలా అవసరం లేదు. కర్రీ అయితే ఎక్సలెంట్గా సూపర్గా ఉంటుంది. ఎవరైనా తినొచ్చు, పిల్లలకైనా చాలా బాగుంటుందండి. ఇంత మంచిగా అనిపిస్తుంది కదా. ఒక్కసారి కలుపుకుందామండి. చూస్తున్నారు, కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే కొత్తిమీర యాడ్ చేద్దాము. కొత్తిమీర కూడా యాడ్ చేసాం కదండి. ఒకసారి కర్రీ మొత్తం కలుపుకుందాము. చూస్తున్నారు కదా, దీంట్లో మనము ఎలాంటి మసాలాలు అయితే వేయలేదండి. ఎంత మంచిగా చిక్కగా గ్రేవీ లాగా చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నా స్టైల్లో నేనైతే ఇలానే చేస్తానండి కోడిగుడ్డు కర్రీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చిందో.